వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. భారతదేశంలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, అలాగే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రైల్వేస్లో మరొక కొత్త కోణం. 4,000 కొత్త పోస్టుల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రైల్వే జోన్లలో 4,098 మంది టెక్నికల్ స్టాఫ్ అవసరం ఉన్నారని చెప్పి రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించి వీటి యొక్క నియామకానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ యాక్సెప్టెన్స్ని ఇష్యూ చేసింది. రైల్వేస్లో మెయిన్గా భద్రత, అలాగే ఎగ్జిక్యూటివ్ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఈ నియామకాల ప్రక్రియని చేపడుతున్నారు. 35 టెక్నికల్ కేటగిరీలో జూనియర్ ఇంజనీర్స్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్స్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్స్ ఈ పోస్టుల భర్తీని ప్రధానంగా చూస్తున్నారు. అలాగే ఖాళీలు అత్యధికంగా 845 పర్మనెంట్ వే విభాగంలో ఉన్నాయి. పనుల విభాగంలో 470, క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగంలో 450 ఖాళీలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు జూలై 21 నుంచి నియామక నోటిఫికేషన్లను జారీ చేయడం ప్రారంభిస్తాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికే టెక్నికల్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్, అలాగే ఏఎల్పీస్ ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇష్యూ అయినాయి. ఇంకా త్వరలోనే ఇంకా ఐసోలేటెడ్ కేటగిరీస్, అలాగే ఎన్టీపీస్ సంబంధించినటువంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ ఇష్యూ కానున్నాయి. అలాగే ఆర్ఆర్బి ఒక క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్స్ని ఇష్యూ చేస్తుంది ఈ సంవత్సరం. గతంలో వలె ఏళ్ల తరబడి వేచి చూసే పని లేకుండా ఏడాదిలో ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ కూడా క్రమబద్ధంగా నోటిఫికేషన్స్ ఇష్యూ చేసి ఎప్పటికప్పుడు వేకెన్సీస్ని ఫిలప్ చేయడం అనేది నిరుద్యోగ అభ్యర్థులకు చాలా శుభార్త చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తగా 4,000 పోస్టులు మంజూరు చేయడంతో ఇప్పుడు ఇంకా మంచి అవకాశాలు మనం పొందవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ ఇష్యూ అయ్యే టైంకే ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా చాలా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.